ఇండియా ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ కు అంతా రెడీ అయింది. 20న తొలి టెస్టు మొదలు కాబోతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో భారత్ తొలిసారి బరిలో దిగబోతోంది. అయితే అనధికారిక టెస్టులు, ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ తర్వాత తొలి టెస్టులో బరిలో దిగే తుది జట్టుపై టీం మేనేజ్మెంట్ అంచనాకు వచ్చినట్టే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. తుది జట్టుపై మాజీలు రకరకాలుగా స్పందిస్తున్న టీం మేనేజ్మెంట్ మాత్రం క్లారిటీతోనే ఉన్నట్టు కథనాలొస్తున్నాయి. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత ఓపెనర్ గా రాహుల్ ఫిక్స్ అయినట్టే అని టాకు నడుస్తోంది. అందుకు తగినట్టే అనఫిషియల్ టెస్ట్ లో కేఎల్ హిట్ అయ్యాడు. గతంలో ఇంగ్లాండ్ లో రాణించిన అనుభవం ఉంది. ఇంగ్లాండ్ లో 2 సెంచరీలు కొట్టిన కేఎల్ ను ఓపెనర్ గా ఆడించడమే సరైన నిర్ణయం అనే వాదన వినిపిస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ అందుబాటులో లేని మ్యాచ్ల్లో రాహుల్ ఓపెనర్ గా ఆడిన విషయాన్ని ఎక్స్పర్ట్స్ గుర్తు చేస్తున్నారు. మరో ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ పై బాధ్యత పెరిగిందంటున్నారు. స్వదేశంలో ఇంగ్లాండ్ పై చెలరేగిన యశస్వి నుంచి మరోసారి మెరుగైన ప్రదర్శననే టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. 3వ స్థానంలో సాయి సుదర్శన్ ను బరిలో దింపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కౌంటీల్లో ఆడిన అనుభవం సాయి సుదర్శన్ కు ఉంది. అతడి టెక్నిక్ కు మాజీలు సైతం జై కొడుతున్నారు. 3వ స్థానంలో సాయి సుదర్శన్ ఆడితే 4వ స్థానంలో శుభ్మన్ గిల్ బరిలో దిగుతాడు. 5వ స్థానంలో కరుణ్ నాయర్ బరిలో దిగుతాడని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. 6వ స్థానంలో డేంజరస్ రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తాడని అంచనా వేస్తున్నారు. విదేశాల్లో మంచి రికార్డున్న పంత్ టీమిండియాకు కీలకమవుతాడని చెబుతున్నారు. లెఫ్ట్ హ్యాండర్ కావడంతో బ్యాటింగ్ ఆర్డర్ లో బ్యాలెన్స్ కూడా వస్తుందంటున్నారు. ఆ తర్వాత రవీంద్ర జడేజాను బరిలోకి దింపుతారని చర్చ జరుగుతోంది. 8వ స్థానంపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్ లో ఎవరిని ఎంచుకోవాలన్న దానిపై రకరకాల వాదనలు ఉన్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటే జట్టులోకి నితీష్ కుమార్ రెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ లో గత రికార్డులు, ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో ప్రదర్శన పరిగణలోకి తీసుకుంటే మాత్రం శార్దూల్ ను ఆడించవచ్చు. బౌలింగ్ విభాగంలో భారమంతా జస్ప్రీత్ బుమ్రా పైనే ఉండబోతోంది. సిరీస్ లో 3-4 మ్యాచ్లకే జస్ప్రీత్ అందుబాటులో ఉండబోతున్నాడు. తొలి మ్యాచ్ లో భారీ అంచనాల మధ్య ఆడబోతున్నాడు. సీనియర్ గా మహమ్మద్ సిరాజ్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి. 3వ సీమర్ గా ప్రసిద్ధి కృష్ణ బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ ను బెంచ్ కే పరిమితం చేస్తారనే అంచనాలు ఉన్నాయి. సిరీస్ లో శుభారంభం దక్కాలంటే సరైన తుది జట్టుతోనే బరిలో దిగాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. కుర్రాళ్లు పోరాడితే అద్భుత విజయాలను సాధించవచ్చంటున్నారు. మొత్తంగా రోహిత్, కోహ్లీ, అశ్విన్ లేని జట్టు ఎలాంటి ఫలితాలను ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.